నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, అలాగే లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, ఆరా రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ వర్డ్ థెరపీ కావచ్చు, ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. దాంతో పాటుగా మీకు కావాల్సిన జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ బీడ్స్, మాలలు కానివ్వండి, రుద్రాక్షలు కానివ్వండి, లేకపోతే జెమ్ స్టోన్స్ జ్యువెలరీ కావచ్చు, ఏదైనా సరే మన దగ్గర సర్టిఫైడ్ అండ్ క్వాలిటీ నాన్ హీటెడ్ న్యాచురల్ స్టోన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇదే నెంబర్స్ మీద మీరు సంప్రదించవచ్చు. మీకు తెలిసిందే, మనం యానిమల్స్కి సేవ చేస్తూ ఉంటాము. మనం ఎవరి దగ్గర నుంచి నాట్ ఈవెన్ సింగిల్ రూపీ అనేది డొనేషన్ రూపంలో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ మీ అంతట మీరు చాలానే చేయొచ్చు. యానిమల్స్కి మంత్లో మనం చాలా ఎక్స్పెన్సెస్ చేస్తాం కదా, వాటిలోంచి ఒక 5% అయినా, అంటే ఒక 3%, 5%, 10% మీకు వీలైనంత వరకు మీ చేతులతో మీరే మీ ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేసి కానివ్వండి, లేకపోతే మీరు తినే దానిలో కొంచెమైనా సరే యానిమల్స్కి, స్టేరీ యానిమల్స్కి ఫుడ్ డొనేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నా దగ్గర నుంచి నా సర్వీసెస్లో మంచి డిస్కౌంట్తో పాటు కొన్ని సార్లు ఇలా చేస్తున్నామని చెప్పిన వాళ్ళకి నేనే ఫ్రీగా కొన్ని సర్వీసెస్ అందించడం, కొన్ని ప్రొడక్ట్స్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి నవంబర్ 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి ఎవరికైనా సరే ఈ వీక్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు డ్రైవ్ చేసేటప్పుడు, నైట్ జర్నీస్ చేసేటప్పుడు, సెల్ఫ్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బోన్స్కి కానివ్వండి, లెగ్స్కి కానివ్వండి ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎప్పటి నుంచో డిలే అయిపోతున్నాయి అనే పనులు ఖచ్చితంగా ఈ వీక్లో మంచి ఊపందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి బాగా ఫోకస్ తీసుకుంటారు. అంటే వీళ్ళ మీద నేను సరిగ్గా ఫోకస్ చేయట్లేదేమో, వీళ్ళ ఎడ్యుకేషన్ మీద, వీళ్ళకి సంబంధించిన విషయాల మీద అని చెప్పేసి పిల్లల ఎడ్యుకేషన్లో చాలా కేర్ తీసుకుంటారు తల్లిదండ్రులు. దాంతోపాటుగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో చేసే జాబ్తో పాటు ఇంకా ఏదైనా కోర్స్ నేర్చుకుంటే మనకి ఫ్యూచర్ బాగుంటుంది కదా అని చెప్పేసి దానికి తగ్గ కోర్సెస్ అవి నేర్చుకుంటారు. కొంతమందికి స్పిరిచువాలిటీ మీద చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. స్పిరిచువాలిటీకి సంబంధించిన బుక్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఎక్కడైనా సరే ఏదైనా స్పిరిచువల్ గ్యాదరింగ్స్ జరుగుతున్నప్పుడు, ఎక్కడైనా స్పిరిచువల్ గురువులు ఎవరైనా అక్కడ కొన్ని ప్రవచనాలు కానివ్వండి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కానివ్వండి, మీరు ఆ గ్యాదరింగ్స్కి అటెండ్ అవ్వడం, చాలా విషయాలు నేర్చుకోవడం, కొన్ని విషయాల మీద సాధన చాలా అవసరం అని చెప్పి తెలుసుకుంటారు. అవసరమైన సాధన కూడా నేర్చుకోవడానికి, ఆ ప్రాక్టీసెస్ చేయడానికి చాలా ఎంతోజియాస్టిక్గా ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది మీలో ఈ రాశికి సంబంధించిన వాళ్ళు, సింహరాశికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ లైఫ్లోంచి వెళ్ళిపోయిన పర్సన్స్ని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటారు. వీళ్ళు మన లైఫ్లోకి మళ్ళీ వెనక్కి వస్తే బాగుండు అని చెప్పి. ఖచ్చితంగా ఈ వీక్లో అలాంటి సందర్భం జరిగే అవకాశం కనిపిస్తుంది. విడిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, లవర్స్ కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి, ఎవరైనా సరే ఎవరికైతే మళ్ళీ మీరు దగ్గర అవ్వాలనుకుంటున్నారో ఆ వీక్ వచ్చిందనే చెప్పాలి. ఆల్ ది బెస్ట్. మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళతో హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. పెళ్ళిళ్ళకి సంబంధించి, గృహప్రవేశాలకి సంబంధించి, శుభకార్యాలకి సంబంధించి ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. అలాగే కొన్ని శుభకార్యాలకి మీరు కూడా వేరే వాళ్ళ ఇళ్ళకి అటెండ్ అవుతారు. దాంతో పాటుగా ఎంగేజ్మెంట్కి సంబంధించిన విషయాలు, లవ్ మ్యారేజ్కి సంబంధించిన మ్యాటర్స్కి కూడా డిస్కస్ చేయడానికి ఇంట్లో చాలా అనుకూలంగా ఉంది. చెయ్యాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ వీక్ అంతా కూడా మీ సక్సెస్, అంటే ఇటు పర్సనల్ లైఫ్కి సంబంధించి, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి 2 విషయాల్లో కూడా అనుకూలతలు అనేవి బాగున్నాయి. 2 విషయాల్లో కూడా ఇటు మీ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, సాలరీ ఇంక్రిమెంట్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి, ఆన్ సైట్కి సంబంధించిన వీసాలకి సంబంధించి, ఇటు లవ్ మ్యారేజ్కి సంబంధించి, గృహప్రవేశాలకి సంబంధించి, అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించి, బిజినెస్ గ్రోత్ కానివ్వండి, ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఈ వీక్లో బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా బిజినెస్లో ఉన్న ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ మార్కెటింగ్ కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి చాలా మందికి రీచ్ అవుతుంది. సేల్స్ అనేవి అమాంతంగా పెరుగుతాయి. ఈ వీక్ అసలు మీకే ఆశ్చర్యం కలిగించేంత గొప్ప స్థాయి ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆల్ ది బెస్ట్.